మీరు కొరియోగ్రఫీ చేయకముందే ఆ సాంగ్ని విని ఉంటారు కదా, అలా ఎన్నిసార్లు విని ఉంటారు? సాంగ్ అట్లీస్ట్ ఒక చెప్తే నమ్ముతారో తెలియదు 1000. 1000 టైమ్స్ యాహ్! ఎవ్రీ బీట్ యూ యాహ్! హర్డా? యాహ్! ఒక్కసారి సాంగ్ వచ్చిన తర్వాత ఒక కొరియోగ్రాఫర్‌కి అదే కదా! సో, వచ్చినప్పటి నుంచి ఎప్పుడంతా టైం దొరుకుతుందో వింటూ ఉంటాము. సో, టిల్ నౌ ఇప్పుడు కూడా వింటున్నా. వింటున్నారా? మీ మైండ్‌లో అదే రన్ మీరు అవుతుందా? విజువల్‌గా చూస్తున్నారు కదా! అప్పుడప్పుడు మళ్ళా ఫ్రీగా ఉన్నప్పుడు ఆడియో పెట్టుకొని, ఆ ఫస్ట్ వచ్చే ఆడియోని పెట్టుకొని ఇప్పుడు కూడా వింటూ ఉన్నా ఆడియోని. ఓహ్! నైస్. సో, దీంట్లో డాన్సర్స్ కూడా అట్లనే ఉన్నారు కదా మాస్టర్. అంటే చాలా ఎక్కువ మంది డాన్సర్స్ ఉన్నారు అని చెప్పేసి విన్నాము. యాహ్! ఓన్లీ ఆ ఒక్క పాటకి నాని గారు ఉన్నారు. కాకపోతే ఎంతమంది బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్స్ ఉన్నారు మాస్టర్? బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్స్ ఇప్పుడు ఇక్కడ మన మూవీలో ఒక 300 దగ్గర డాన్సర్స్ ఉన్నారు. హుహు. ఒక 300 జూనియర్స్ హుహు. అండ్ కిడ్స్ ఉన్నారు. దాదాపు 600 పైన హుహు. క్రౌడ్ పెట్టి ఈ సాంగ్ చేశారు. Okay, we've heard that more than close to 1000 people are involved in this కొరియో అంటే నియర్‌బై చేస్తున్నారు. ఒక అదే 600 టు 700, 800 అట్లా ఉంటారు. ఓకే. ఓకే. అమ్మో! వాళ్ళందరినీ సింక్‌లో పెట్టడం ఇట్స్ ఎ టాస్క్ నో? అవును. వాళ్ళందరికి ఎట్లా ట్రైన్ చేశారు మరి? డాన్సర్స్ అందరికి ఆల్రెడీ గ్రూప్స్‌గా అలానా? డాన్సర్స్ అందరికి ఆల్రెడీ వి డిడ్ రిహర్సల్స్ 1 ఆర్ 2 డేస్ లాస్ట్ డే రిహర్సల్ చేసాము. హ్మ్. కిడ్స్ కూడా చేసాము. హుహు. బట్ ఫైనల్లీ ఫ్రేమ్‌లో జూనియర్స్ అందరితో వచ్చి చేస్తున్నప్పుడు అది కొంచెం పెద్ద టాస్కే. కానీ అందరూ ఇన్వాల్వ్‌మెంట్‌లో అది బాగానే జరిగింది.